హలో శివగారు అండి, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి. శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ అండి. అవును సార్, అవును సార్. మీ వీడియోలు నేను రెగ్యులర్గా చూస్తుంటా సార్. ఓకే ఓకే సార్. సార్ నేను మిర్చి పంట వేసాను. ఓకే సార్. మీరు యూట్యూబ్లలో అన్ని పెడుతుంటారు కదా సార్, మీరు కొత్త కొత్త మందులు పెడుతుంటారు కదా. అవును సార్, అవును సార్. నేను మిర్చి వేసి ఇప్పటికి 50 days అయింది సార్. అది 15 days అయిందా? ఓకే. కొంచెం తెల్లదోమ అటాక్ అవుతుంది సార్ ఈ వర్షాలకి. ఓకే ఓకే. మీరు యూట్యూబ్ చేస్తుంటారు కదా సార్. అది అవును సార్, అవును సార్, అవును. మీ యూట్యూబ్లో కొత్త కొత్త మందులు చూపిస్తుంటారు కదా. అవును అవును. నాకు ఒకసారి ఏమన్నా మందు సజెషన్ చెప్తారా సార్ మీరేమన్నా? ఖచ్చితంగా సార్, మనం మిరప పంట పైన బాగా చూపిస్తుంటాం, రైతుల దగ్గర తిరుగుతుంటాం కాబట్టి. అవును సార్, అవును సార్. నేను ఒకసారి యూట్యూబ్లో కూడా చూస్తుంటా సార్, బాగా చేస్తున్నా మీరు. అదే సార్, నేను ఏం చేస్తా అంటే ఒక మంచి మందుని ఏదన్నా మార్కెట్లో ఏదైతే బాగా ఎఫెక్టివ్ ఉంది, సార్, మంచి కెమికల్ కంపోజిషన్ తోటి ఉన్నది, అవును సార్, చాలా మంది రైతులు వాడుతూ సక్సెస్ అయిన ఫార్మర్స్వి నేను ఫార్మర్స్ని కనుక్కుంటా. సార్. అందులో బెస్ట్ మీకు ఒకసారి నేను కనుక్కొని మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తా సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. నమస్తే సార్, శేఖర్ రెడ్డి గారా అండి? శివ గారు నమస్కారం అండి. సార్ అదే నాకు థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ సార్. అదే మీరు నాకు ఫోన్ చేశారు కదా సార్, ఇది అవును సార్, అవును సార్. అదే నేను కనుక్కున్నా కొంతమంది రైతులు ఈ ఖమ్మము, వరంగల్, మహబూబాబాదు, మన మహబూబ్ నగర్, నార్కల్ డిస్ట్రిక్ట్, తాడూరు ఇక్కడ వేసిన ఫార్మర్ మిర్చి రైతులను అడిగినాం, ఈ తెల్లదోమ ఏ మందులు వాడుతారు నాటిన తర్వాత 15 రోజుల తర్వాత అని వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే బిఎస్ఎఫ్ వారి ఎఫికాన్ అనే మందు బాగా పనిచేస్తుందంట సార్. బిఎస్ఎఫ్ వారి ఎఫికాన్ మంచి రిజల్ట్ ఉందంట. వాడిన మీకు చాలా తక్కువ టైంలో, అంటే మీకు స్ప్రే చేసిన ఆ రోజే సగం పోతున్నాయి అంటే 3-4 days మొత్తం క్రాప్ మొత్తం నీట్ గా ఇచ్చిందంట సార్. మీరు ఒక్కసారి వీలుంటే మీ దగ్గరలో ఇప్పుడు మీది ఎక్కడ సార్? మీరు ఉన్నాయి సార్, అగ్రికల్చర్ ఉన్నాయి సార్, షాప్స్ ఉన్నాయి. అదే మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి, ఈ బిఎస్ఎఫ్ కంపెనీ అంటే పెద్ద కంపెనీ. అవును సార్. వాళ్ళది ఒకసారి ఎఫికాన్ అడగండి, మీకు అందుబాటులో ఉంటుంది సార్. ఓకే సార్, నేను రాసుకుంటా సార్ ఇప్పుడే. ఓకే, మీరు వాడండి. మీరు వాడిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తే మనం వచ్చి మీ క్రాప్ పైన అసలు మీకు నిజంగా అది ఎఫికాన్ అనేది పనిచేసిందా లేదా మన ఛానల్ కూడా ఒక వీడియో చేద్దాం. ఓకే సార్. ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే శివ గారు, ధన్యవాదాలు. మీకు కూడా మంచి మంది చెప్పారు మాకు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొత్త బ్రాహ్మణపల్లి గ్రామము, మాడుగుల మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న పంట వచ్చేసి మిరప పంట. ఈరోజు మనం బిఎస్ఎఫ్ వారి ఎఫికాన్ అనేటువంటి ఈ ఇన్సెక్టిసైడ్ ఈ మిరప పంటలో వాడినటువంటి రైతు యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. గత 15-20 రోజుల కిందటనే మనం రైతుతోటి ఒక ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. ఫోన్ కాల్లో మిరప పంటలో వచ్చేటటువంటి తెల్లదోమ సమస్యలతో రైతు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మనం ఎఫికాన్ సజెస్ట్ చేయడం జరిగింది. రైతు పిచికారీ చేసిన తర్వాత మరి మిరపలో వచ్చేటటువంటి చీడపీడల నివారణ జరిగిందా, మరి రైతు మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజశేఖర రెడ్డి గారు. నమస్తే శివ గారు. సార్ మనం ఆల్రెడీ ఒక ఫోన్ మాట్లాడినాం. అవును శివ, మీరు నాకు ఫోన్ చేశారు, ఒక మంచి సజెస్ట్ చేయమని చెప్పాను, ఎఫికాన్ వాడమని. ఎట్లా సార్, ఏమనిపిస్తుంది అసలు ఎఫికాన్ వాడిన తర్వాత మీకు? ఎఫికాన్ అనేది ఇంతకుముందు నా పొలంలో వీడియో చూశాను నేను. ఈ షాప్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వేరే వేరే కంపెనీల మందులు ఇస్తున్నారు. నేను మీకు ఆల్రెడీగా 15 days 20 days బ్యాక్ మీకు ఫోన్ చేశాను. మీరు సజెషన్ ఇచ్చారు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎఫికాన్ వాడండి. ఎఫికాన్ వాడిన తర్వాత 15 రోజులు 20 రోజుల వరకు మన పొలంలో తెల్లదోమ అవని చెప్పేసి మీరు సజెషన్ ఇచ్చారు. సజెషన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ మేరుమాత రైతు సంఘం అని ఉంది, అక్కడికి వెళ్ళి ఎఫికాన్ అనేది కొనుక్కొచ్చి స్ప్రే చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దోమ అనేది అన్ని ఇంతవరకు లేని లేదు. పొలంలో క్లీన్ ఉందండి, చూడండి, మీరు చూడండి ఇక్కడ అసలు ఇట్లా ఊపితే మామూలుగా వేరే పొలాలలో లేస్తున్నాయి. వాళ్ళు నన్ను నడిచారు, సజెషన్ అడిగారు ఏమని ఇట్లా ఏ మందు కొట్టినామని. నేను కొట్టిన మందు చూపించాను నేను. వాళ్ళు కూడా మంచి సాటిస్ఫై, వాళ్ళు కూడా కొట్టారు, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు, మంచిగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏంది మనం మిరప పంట ఎన్ని ఎకరాలు వేస్తాం? 2.5 ఎకరాలు వేసాం. 2.5 ఎకరాలు. మీకు మిరప పంట సాగు చేసే అనుభవం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళింది? మిర్చి సాగు చేస్తున్న అనుభవం 10 సంవత్సరాల నుంచి ఉంది. కానీ మీ సజెషన్ ఇచ్చిన తర్వాత నేను కొట్టాను. దోమ అనేది లేదు పొలంలో ఇప్పుడు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది. తోట బాగుంది. ఇప్పుడు చూడండి, మీరు చూడండి ఇక్కడ చూడండి, ఈ దోమ ఉంటే ఈ పూత అనేది ఉండదు, ఈ పిందె ఉండదు. అవును చూడండి, కాయ కూడా బాగా పట్టింది. ఇది ఎన్ని రోజుల పంట ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు అయితే మనం వచ్చేసి? నేను ఆగస్టు 10-20 తారీఖు మధ్యలో నాటాను. ఆగస్టు 20 అట్లా. సెప్టెంబర్ 20 నవంబర్ అంటే
2 నెలల పంట. ఇది ప్రజెంట్ 2 నెలల పంట. 2 నెలల పంట. ఎఫ్కాన్ మనం వాడి మీరు ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి? ఎఫ్కాన్ వాడి ఇప్పుడు నేను 20 రోజులు అవుతుంది. 20 రోజులు. 20 రోజులు వాడిన కానించి వర్షాలు బాగా పడాయి. మన తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్ నేను అనుకున్నాను నా తోట పని అయిపోయింది, ఇంకా దోమ అటాక్ అయిపోయింది, ఇంకా పోయింది అనుకున్నావు. ఆ తోట పని అయిపోయి 5 రోజులు వర్షం పడే కదా. కానీ నెంబర్ 1 మంది అంటే ఎఫ్కాన్ ఇది. అంతే. ఇది కొట్టిన తర్వాత వాన రాని వరద రాని చేర్మించి వరద పోని దోమ మడికి రానిలేదు. దోమ మాత్రం రానిలే. మంచిగా పని చేసింది. నెంబర్ 1 పని చేసింది ఎఫ్కాన్. ఈ బాటిల్ ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు పట్టుకున్నది? 700 ml. 700 ml ఉంటుంది. ఇది ఎన్ని ఎకరాలకు వస్తుంది ఒక డబ్బా తీసుకుంటే? ఒక డబ్బా తీసుకుంటే 2.5 ఎకరాలకు వస్తుంది. 2.5 ఎకరాలకు వస్తుంది. ఈ రైతులు చూడండి, మనం ఏదో వీడియో చెప్తున్నాడు కాదు, డబ్బా కూడా ఆల్రెడీ స్ప్రే చేసిన డబ్బానే, పాత డబ్బానే, కొత్త డబ్బా కూడా పట్టుకోలే. ఆల్రెడీ రైతు స్ప్రే చేసినటువంటి ఈ డబ్బానే మనం వీడియోలో చూపిస్తున్నాం. ఆల్రెడీ రైతు వాడినటువంటి అనుభవాలే మనం ఈ వీడియోలో గమనిస్తున్నాం. సో ఇది ఎట్లా సార్ అంటే స్ప్రే చేయడం చేసిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపిస్తుంది? స్ప్రే చేసిన మార్నింగ్ 8 o'clockకి అట్లా స్ప్రే చేస్తాం. ఓకే, మార్నింగ్ 8 o'clock నుంచి 10 o'clock మధ్యలో స్ప్రే చేస్తాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 o'clock వచ్చి చూస్తే దోమ అనేది కొంచెం ఉండదు. ఈవినింగ్ కల్లా పూర్తిగా అయిపోతుంది, చచ్చిపోతుంది. స్ప్రే చేసిన ఎమ్మటే సాయంత్రం వరకు చచ్చిపోతుంది. సాయంత్రం అంటే 2-3 hours లో 50% కంట్రోల్కి వస్తుంది. ఇంకా సాయంత్రం వరకు మొత్తం పోతుంది. అట్లా అనుకోని మళ్ళీ తొందరగా స్పాట్ లో పోయింది పని చేస్తుందో చేదని మళ్ళీ తొందరపడాల్సిన అవసరం లేదు. 15 రోజుల వరకు నేను కంపెనీ వాళ్ళని అడిగాను కదా, కంపెనీ సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడిగాను. వాళ్ళు అడిగితే అన్నారంటే 15 రోజుల వరకు టెన్షన్ పడాల్సిన పని లేదన్నారు. ఇంకా మళ్ళీ ఏది రాదు. అదే మీరు నార్మల్ ఎఫికాన్ లేనప్పుడు వేరే మందులు కొడుతుండే కదా, అది ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంది? వారానికి ఒకసారి కొడుతుండే. పురుగు మందు కొట్టాను కానీ దోమకు సంబంధించింది ఏ మందు స్ప్రే చేయలే. ఓకే, ఇప్పుడు కాయలు కూడా ఎట్లా పడుతున్నాయి సార్? ఇప్పుడు చెట్లకు ఎన్ని పూత ఎన్ని కాయలు? ఇప్పుడు దోమ లేదు కదా సార్, దోమ లేకపోతే మామూలుగా ఏది ఉండదు. కాయలు కూడా మంచిగా వచ్చినాయి. కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. చూడండి ఆ కొమ్మకు చూడండి మీరు ఎంత వస్తుందో చూడండి. బాగా పట్టినాయి కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఏంది సార్ ఇప్పుడు ఈ నార్మల్ మీరు ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఈ మిర్చి ఇప్పుడు మీరు ఏంది ఎండుమిర్చేనా? ఎండుమిర్చి ఎన్ని క్వింటాల దిగుబడి తీస్తారు? మేము వాతావరణం అనుకూలిస్తే 40 నుంచి 50 వరకు దిగలుగుతాం. 40 నుంచి 50 క్వింటాలు తీస్తాం ఎకరాకి. ఇప్పుడు ఇలాంటి మందులు మంచి వాడి ఒకవేళ మిరప పంటలో చీడపీడల వల్ల రైతులకు దిగుబడులు తగ్గినాయి అనుకో, ఇలాంటి మందులు వాడి ఒకవేళ మంచి పంట మంచి చేతికి వస్తే దిగుబడి ఏమైనా పెరిగే అవకాశం అవుతుంది కదా. ఎన్ని క్వింటాలు పెరగవచ్చు ఒకవేళ మంచి ఇట్లాంటి మందులే వాడుకుంటే? ఇప్పుడు నాకు సజెషన్ ప్రకారం అయితే, నా ఉద్దేశం ప్రకారం అయితే BSF వాళ్ళ కంపెనీకి రేటు అటు ఇటు ఉన్నా కానీ బయట మందులకి కంపేర్ చేసుకుంటే ఇదే రేటు తక్కువ అనుకోవాలి. ఇదే రేటు తక్కువ దిగుబడి పరంగా పెరుగుతుంది. ఎకరానికి మనం వ్యవసాయం నా విషయాన్ని చెప్తున్నాం కదా, వేరే మందులకి ఈ మందు కొడితే 8 క్వింటాలు ఎకరానికి 8 క్వింటాలు పెరుగుతుంది. రైతుకు పెరిగే అవకాశం ఉంది. ఓకే, ఇది అన్నట్టు మీ ఎఫికాన్ వాడడం వల్ల మిరప పంటలు వచ్చినట్టు లాభాలు. సార్ ఇది ఒకసారి స్ప్రే చేశారు, రిజల్ట్ చెప్తారు, అంతా బాగానే ఉంది. ఏంది పంట నార్మల్ గా మీ మిరప పంట నారు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఎన్ని రోజులు పండిస్తారు సార్? ఆగస్టులో నాట్యం అనుకోండి శివ గారు. ఓకే, ఆగస్టు నుంచి మనకి మార్చి ఏప్రిల్ దాకా ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి 2 నెలల మధ్యలో ఒకసారి కొట్టాను, మధ్యలో ఇంకొకసారి ఎప్పుడైనా వాడాలనిపిస్తుందా? ఇప్పుడు వరకు అయితే నేను ఎక్కడ అవపడతలేదు. ఓకే, నేను ప్రతిరోజు పొలంలో తిరుగుతుంటాను కదా, ఎక్కడ అవపడతలేదు. మళ్ళీ అవపడదు అనుకోండి మళ్ళీ స్ప్రే చేస్తా, ఇంకొకసారి మళ్ళీ చాలా రోజుల వరకు పని చేస్తుంది కదా. అవును, రైతుకు బెనిఫిట్ కదా. నువ్వు వీక్లీ 2 times వీక్లీ 1 time కొట్టే బదులు ఒకసారి కొట్టుకుంటే లాంగ్ టర్మ్ వస్తుంది కదా, చాలా రోజులు పని చేస్తుంది కదా ఇది. కాబట్టి మీరు ఇంకోసారి కూడా వాడాలని ఆలోచన ఉంది? ఇంకోసారి వాడతాం. మేము ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాం కూడా. చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు చేసే రైతులకి మీ అనుభవజ్ఞతోటి రైతులకి ఏమని చెప్తారు? ఎఫికాన్ వాడుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒక చిన్నగా చెప్పేసి రైతులకి. BSF దాంట్లో ఎఫికాన్ అనేది నెంబర్ 1 రిజల్ట్. ఇది నేను 2-3 రాష్ట్రాలు చెప్తున్నాను, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. నేను ఆల్రెడీగా వాడి చూశాను కాబట్టి ఇంతవరకు నా పొలంలో దోమ అనేది లేదు. నన్ను చూసి మా చుట్టుపక్కల వాళ్ళే లీడర్లు డబ్బాలు స్ప్రే కొడుతున్నారు. మీరు ఒకసారి కొట్టి చూడండి, కొట్టి చూసిన తర్వాత మీ రిజల్ట్ అనేది అనుభవంగా మీరే చెప్పుకుంటారు. 10 మంది రైతులు బాగుపడతారు. మరి చూస్తున్నారు కదా రైతు సోదరులారా, రాజశేఖర రెడ్డి గారు వాడినటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో పకడ్బందీగా దాన్ని వాడి మంచి రిజల్ట్ తన సొంత అనుభవాలు చెప్తున్నారు. ఏదో కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఆలోచిస్తారు కాకుండా వాడిన అనుభవం మనకు ఆ డబ్బా కూడా కనిపిస్తుంది. కూడా మీరు ఎక్కడ చూసినా చాలా గ్రీనిష్గా ఉంది, ఆకులు కూడా సాఫ్గా ఉన్నాయి, ఎలాంటి చీడపీడలు ఆశించే పంటలాగా కనిపిస్తలేదు. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు చేసే రైతులకి ప్రధానంగా తెల్లదోమ నారు పెట్టినప్పటి నుంచి పంట కోసేంతవరకు నిత్యం ప్రతి వారానికి ఏదో ఒక మందులు కొట్టినప్పుడు కూడా సరైన నివారణ జరగక దిగుబడులు చాలా తగ్గుతున్నాయి. రైతు దాదాపు 40 క్వింటాల పైగా దిగుబడి తీసే రైతుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి మీరు కూడా BSF వారి ఈ యొక్క
ఎఫికాన్ అనేటువంటి మందును వాడాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అన్ని రకాల పెస్టిసైడ్స్ దుకాణంలో ఇది అందుబాటులో ఉంటుంది. వెళ్ళి కొనుగోలు చేసి మీ పంటలపైన కూడా దీన్ని వాడి దీని యొక్క అనుభవాలని మన వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇది రోజు ఈ వీడియోలో BASF ఎఫికాన్ వాడినటువంటి రైతు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.